కళ్ళుండి అభివృద్ధిని చూడలేని సిపిఎం నేతలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. పాదయాత్రలోనూ పార్టీలోనూ వన్ మ్యాన్ షో నడుపుతున్న తమ్మినేని వీరభద్రం వల్లే సిపిఎంపై ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు. ఈసారి ఉన్న ఆ ఒక్క సీటు కూడా పోతుందన్నారు. అసెంబ్లీలో చర్చలపై తమ్మినేని విమర్శలు చేయడం సభను అగౌరవపరచడమే అన్నారు మంత్రి హరీష్. ఎంత పచ్చి అబద్ధాలు అవాస్తవాలు తమ్మినేని వీరభద్రం గారు మాట్లాడతారు. ఆయన పాదయాత్ర కూడా గింతేగా, ఆయన పాదయాత్రలో మాట్లాడేటి అన్ని కూడా అబద్ధాలు అవాస్తవాలు అనడానికి ఇది ఇంతకంటే ఉదాహరణ ఇంకోటి అవసరం లేదు. వన్ మ్యాన్ షో అవునే, నిజమే మీరు అన్నట్టు వన్ మ్యాన్ షోనే. అసెంబ్లీలో సిపిఎం పార్టీది వన్ మ్యాన్ షో, బయట పాదయాత్రలో తమ్మినేని వీరభద్రంది కూడా వన్ మ్యాన్ షోనే. అసెంబ్లీలో ఆయనకు అటు ఇటు ఎవరు లేరు, తమ్మినేని వీరభద్రంకు కూడా పాదయాత్రలో అటు ఇటు ఎవరు లేరు. అందుకే ఫుల్ టైమర్లను ఖచ్చితంగా వారం రోజులు ఉండాలి, మీరు ఎవరు ఉండలేరు అటు ఇటు అని చెప్పి చెప్పుకుంటున్నారని తెలిసింది నాకు. దాని నరనరాన తెలంగాణ వ్యతిరేకతను జీర్ణించుకున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ, ఈ ప్రజానికానికి కూడా తెలుసు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల సంక్షేమం మీద మాట్లాడక సభ ఉసురు అనిపించిందంటే ఇంతకంటే పచ్చి అబద్ధము, ఇంతకంటే వితండవాదము ఇంకోటి ఉంటుందా? ఇది సభను అగౌరవపరచడం కాదా? సభలో చర్చ చేసిన సభ్యులను అవమానపరచడం కాదా? ఇది కండ్లున్న కబోదులా, కండ్లుండి కూడా గుడ్డివారిగా నటిస్తున్నారా? వీళ్ళకో CITU యూనియన్, దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేద్దరు. దానికి పని లేకుండా అయిపోయింది. ఇప్పుడు 36 ఏళ్ళు ఖమ్మం మున్సిపాలిటీని ఏకచక్రాధిపత్యంగా మీ చేతిలో పెట్టుకుంటే ఆడ TRS దాన్ని బద్దలు కొట్టే వరకు పాపం మీకు మింగుడు పడుతున్నట్టు కనబడతలేదు. పాలేరు ఎలక్షన్ జరిగితే నీ సొంత ఊర్లో నీ సొంత నియోజకవర్గంలో నువ్వు డిపాజిట్కు తరలి వెళ్ళే పరిస్థితి అయిపోయింది నీ పని. దాంతో నీకు ఇబ్బంది వస్తూ ఉంది. అసలు ఎవరైనా 29, 25, 30 ఏళ్ళలో ఉన్న ఒక యువకుడు మీ పార్టీలో చేరతాడా? 25, 30 ఏళ్ళలో యువకుడు ఎవరైనా మీ పార్టీకి ఓటేసే పరిస్థితి ఉందా? ఆత్మవిమర్శ చేసుకోండి. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. పచ్చి అబద్ధాలు ఈ రకంగా మీరు మాట్లాడబట్టికే మీ పార్టీకి ఎవరు మిగులుతలేరు. ఇప్పుడు ఒక సీటు ఉండే ఆయనతో ఒక సీటుకు పోతుంది గ్యారంటీగా. ఇట్లా మాట్లాడితే ఉంటుంది ఆయనతో ఒకటి. ఈ రకమైన పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఆయనతో ఒకటి లేకుండా పోతుంది.